నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భారతదేశంలో అనేక రకములైన మతాలు ఉన్నవి. అందులో ప్రార్థనా విధానాలు, అనేక రకమైన ప్రార్థనా విధానాలు, అనేక రకములైన పద్ధతుల్లో అనేక విధాలుగా ఉన్న చోట క్రైస్తవులు కూడా ఉన్నారు. ఈ క్రైస్తవులకి గుడ్ ఫ్రైడే వారి జీవితంలో అత్యంత విలువైనది. గుడ్ ఫ్రైడే ఒక కథనం ప్రకారంగా చెబితే, యేసు ప్రభు ఆరాధించే వాళ్లే ఆయన చేసే సేవను తట్టుకోలేక ఆయన మీద రెండు తెగలుగా విడిపోయి ఆయన చేసే సేవలను నమ్మక వాళ్ళ ఆధిపత్యాన్ని తట్టుకోలేక, యేసుప్రభు చేసే ఒక సేవను తట్టుకోలేక వాళ్ళ ఆధిపత్యం తగ్గిపోతుందని వారు వీరిపై, యేసుప్రభుపై దాడులు చేశారంట. అనేక రకాలుగా దాడులు చేసి ఒక కొండపైకి తీసుకెళ్లి ఆ కొండపైకి ఆయన సిలువని ఆయన చేతే మోయిస్తూ రకరకాలుగా హింసిస్తూ ఆయన సిలువని వేశారంట. ఆ రోజున క్రైస్తవులు మొత్తం గుడ్ ఫ్రైడే అనుకొని భావించారు. ఆ గుడ్ ఫ్రైడే నాడు వారు భోజనం కూడా చేయరు. వారు ప్రభువుని నమ్మిన వారు వాళ్ళంతా ప్రభువుకు ప్రార్థన చేసుకుంటూ పేదలకి సంతర్పణలు చేయిస్తూ ఆయన ఆ ఆనందాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే అని ఎందుకన్నారంటే, ఆ యేసు ఆ కష్టాల నుండి, ఆ మూర్ఖుల ఒక చేతుల నుండి ఆ కష్టాలను భరించలేక వాళ్ళు వేసిన సిలువుని ఆ శుక్రవారం నాడు వేశారు. కాబట్టి ఆ శుక్రవారం నాడు ఆ యేసుని ఒక విముక్తిని అందజేశారని కష్టాలకు ఆ రోజున గుడ్ ఫ్రైడేగా భావిస్తారట. మళ్ళా దీంట్లో ఇంకొక విషయం ఉన్నది. వాళ్ళు వేసిన సిలువలలో యేసు ప్రభుతో పాటు ఇంకొక ఇద్దరిని గజి దొంగల్ని కూడా సిలువ వేశారట. ఆ సిలువతో పాటుగా వాళ్ళను కూడా అదే సమయంలో కొండపై సిలువ వేశారట. అయితే యేసు ప్రభుతో పాటు సమానంగా ఆ ఇద్దరి గజి దొంగల్లో ఒక గజి దొంగ చనిపోయాడంట. సుమారుగా సాయంత్రం వరకు చనిపోకపోతే వారిని దింపి మోకాళ్ళు విరగ కొడతారట. అయితే ఆయన దేవుని బిడ్డ కాబట్టి సుమారుగా సాయంత్రం లేక మధ్యాహ్నం అనాలో 3 గంటలకి చనిపోయారట. ఆయన చనిపోయడో లేదో నిర్ధారణ చేసుకుంటూ ఆ మూర్ఖుల సైన్యం బల్లెముతో ఆయన పక్కటెముకల మీద పొడి చేస్తే రక్తం లడలలా కారిపోతుందంట. చనిపోయాడా నిర్ధారణ చేసుకున్నాక ఆ సిలువు నుండి కొంతమంది ఆయన నిజభక్తులు ఆ సిలువు నుండి ఆయన దింపి కిందకి ఒక సమాధిలో తీసుకెళ్లి పడుకోబెట్టారంట. ఆ సమాధి నుండి వీళ్ళకి ముందే చెప్పాడంట యేసు ప్రభు, నేను ఒకవేళ చనిపోతే తిరిగి మళ్ళా 3 రోజులకు వస్తాను అని. దాన్నే వీరు ఈస్టర్ గా భావిస్తారు. ఈస్టర్ ఏ రోజైతే ప్రభు తిరిగి బయటకు వచ్చారో సమాధి నుండి, ఆ సమాధిలో ఆయన ఆత్మ వచ్చిందా అని కొందరు అంటారు. కాదు, ఆత్మ కాదు, ఆయన శరీరంతో పాటు ఆయనే వచ్చారు అని కొంతమంది నమ్ముతారు. వాళ్ళకి చేతుల మీద ఉన్న గాయాలు, ఆ తలకున్న గాయాలని ఆయన చూపించి రుజువు చేశారట ఆ రోజున. అందుకనే యేసు ప్రభుని ఆ రోజు ఈస్టర్ కింద చనిపోయిన వారిని తిరిగి చూసుకోవచ్చు అని భావిస్తూ మామూలుగా సహజంగా ఒక సమాధిలోకి ఎవరు వెళ్ళి రాలేరు, కానీ యేసు ప్రభువుని పెట్టిన సమాధిలో కంటా వెళ్లి రావచ్చు అంట. ఒక కొండను డొలిచి
ఉన్న కొండలో గుహలో తీసుకెళ్లి సమాధి చేశారట. ఆయనంతలో ఆయనే లెగిసి 3 రోజులకు తిరిగి వచ్చారంట. ఇది అంతా జరిగిన ఒక కథనం కింద కొంతమంది మత పెద్దలు తెలియజేశారు. ఇందులో మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.